హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్ జరిగింది నాగార్జున గారి హోస్ట్లో. సో నాగార్జున గారు క్లారిటీస్ ఇచ్చారు, కొన్ని చెప్పారు. సో మాట్లాడదాం వాటి గురించి. సో బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత హౌస్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దామని చెప్పి నాగార్జున గారు అన్నారు. సో అప్పుడు ఒక చపాతీ టాపిక్ జరుగుతుంది, చపాతీ ఇష్యూ జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆయిషా వచ్చేసి దివ్యతో కిచెన్ రూమ్లో చూపించారు. కిచెన్ రూమ్లో ఆయిషా వచ్చేసి నేను చపాతీ చేస్తాను, నాకు నేర్పియండి అన్నట్టు ఒక డిస్కషన్ జరిగింది. సో అక్కడ దివ్య కాదు, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయలేము అన్నట్టు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. నాకు తెలిసి అది చాలా దివ్య అంత ఐరేటెడ్గా ఏం కాదు, నార్మల్గానే రియాక్ట్ అవుతుంది, నార్మల్గానే చెప్తుంది. ఈవెన్ ఇంటికి ఇంట్లో తర్వాత నేర్పించవచ్చు, ఈవెన్ ఇంటికి వచ్చి కూడా నేర్పిస్తా అన్నట్టు క్లారిటీ చెప్తుంది, బాగానే చెప్తుంది. అక్కడ ఏమీ అఫెండ్గా లేకపోతే ఏదో అనడానికైతే ఏం లేదు. బట్ ఆయిషా మాత్రం ఎందుకో దాన్ని కొంచెం హార్ష్గా రియాక్ట్ అయిపోతుంది. హార్ట్కి తీసేసుకొని హార్ష్గా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. కొంచెం కోపంగానే వెళ్ళిపోతుంది అండ్ దట్టు అది క్యారీ చేసి తర్వాత చపాతి తినడానికి వస్తుంది. తినడానికి వచ్చినప్పుడు అక్కడ సర్వ్ చేస్తున్నప్పుడు తను కర్రీ వేసుకున్నప్పుడు పవన్ ఒక మాట అంటాడు, ఓ నిజంగా అంటే ఓయ్ ఓయ్ అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు సడన్గా ఒక రియాక్షన్ లుక్ ఇస్తుంది తన మీదికి. అండ్ పవన్ చెప్పాలంటే చాలా క్లాజిబుల్గానే అన్నాడు. అది నాట్ ఏ సీరియస్ మోడ్ అని నాకు అనిపించింది. సో నార్మల్గానే అడిగాడు. సో నార్మల్గానే అడిగితే తను ఆ టైంలో దివ్య కూడా పక్కన ఉంటుంది. సో అక్కడ ఒక చిన్న డిస్కషన్ జరిగింది. సో దానికి మళ్ళీ పవన్ వెళ్ళి అదే నేను నార్మల్గా అన్నాను, ఓయో అని, సీరియస్గా ఏం కాదు అని చెప్పి చెప్తాడు. బట్ ఆయిషా తీసుకోవడానికి అయితే రెడీగా ఉండదు, అది అర్థమవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి చపాతీలు ఇలా కాలేయాలా అని చెప్పేసి బయటికి వస్తుంది. బయటికి వచ్చినప్పుడు యాక్చువల్గా మనకి లైవ్ అక్కడ చూపించింది ఏంటంటే లైక్ వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళి చపాతీలా కాలిందని చెప్పేసి దివ్యతో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అంతేగాని యాక్చువల్గా బయట సాయి తన్ని అంటాడు చపాతీలా కాలిందని తనతో డిస్కస్ చేస్తే, సాయి అంటాడు మళ్ళీ అడిగేది ఉండే కదా, దివ్యదే రెస్పాన్సిబిలిటీ కదా రేషన్ మేనేజర్ అని చెప్పి అంటే అప్పుడు వస్తుంది. యాక్చువల్గా అప్పుడు వచ్చేసి చపాతీలా కాలింది, అలా కాలిందని. నాకు ఇక్కడ ఒకసారి అంటే నాకు అనిపించింది, చపాతీ తను ఇలా చూపిస్తుంది కాబట్టి, కనబడింది కాబట్టి నాకు అర్థమైందంటే, మరి చపాతీలు అన్నప్పుడు నార్మల్గా అలా కాలుతాయి, అలా దాన్ని కూడా ఒక ఇష్యూ చేయడం అనేది ఏంటో నాకు కూడా అర్థం కాదు. బిగ్ బాస్లో మరి అందరూ అంత అంటే చపాతీలు అంత మృదువుగా కాల్చుకొని తింటారేంటి వీళ్ళు ఇంట్లల్లో, నాకు క్లారిటీ అర్థం కాలేదు. మేబీ అంత రిచ్ ఉండొచ్చు వాళ్ళందరూ. బట్ యాజ్ ఏ ఒక జనరల్గా చపాతీలు అనేది అలానే కాలుతాయి, అక్కడెక్కడ మనకి కొంచెం అది కాలుతూనే ఉంటుంది, దాంట్లో పెద్ద ఇష్యూ అనేది అయితే లేదు. బట్ ఎందుకు తను అలా చేస్తుందో తనకే తెలియాలి. ఆయిషా అక్కడ చాలా ఇద్దరి మధ్యలో మళ్ళీ దివ్యకి తనకి ఇద్దరికి మళ్ళీ దాని మీద ఒక చిన్న డిస్కషన్, అది కొంచెం హైప్ అయిపోతుంది. హైప్ అయ్యి కొంచెం మాటలు అనుకుంటారు. సో దివ్య ఫస్ట్ నార్మల్గా చెప్పడానికి ట్రై చేస్తుంది, తర్వాత దివ్య కూడా ఇంకా ఫైర్ అయిపోతుంది. ఎందుకంటే అసలు ఇష్యూ దేనికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటో మళ్ళీ ఆయిషకే తెలియదు. జస్ట్ ఒక చపాతీ గురించి అంత ఐరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకైందో తనకే తెలియాలి, ఒంటరి గొడవనో మళ్ళీ ఏంటో. ఇదంతా అయిపోయిన తర్వాత వెళ్ళేసి పడుకునే ముందు వెళ్ళి మళ్ళీ నేను ఇలా రియాక్ట్ అయినాను సారీ అని చెప్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ అవ్వడం ఎందుకు? సో చపాతీ గురించి దట్టు పెద్ద ఇష్యూ అంటే మనకోసాను చిన్న చపాతీ గురించి. ఫుడ్ అనేది చపాతీలు మేబీ వాళ్ళకి తెలుసుకోలేదు కానీ జనరల్గా అలానే ఉంటాయి జనరల్గా ఇళ్ళల్లో అయితే. మా ఇళ్ళల్లో అయితే అలానే ఉంటాయి, మరి మీ ఇళ్ళలో ఎలా ఉంటుంది నాకు తెలియదు. మా ఇళ్ళల్లో అయితే అలానే ఉంటాయి చపాతీలు. సో నాకైతే వన్ ఫీల్. సో అది చాలా చాలా పెద్దగానే జరిగింది యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్యలో. సో ఫైనల్గా తనైతే సారీ చెప్తుంది మళ్ళీ. సో తర్వాత నెక్స్ట్ మనకి సీన్ వచ్చేసి బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతాడు, హెరిటేజ్ ప్యూరిటీ పాత్వే అని. సో ఆ టాస్క్లో 2 టీమ్స్ డివైడ్ చేశారు. సో ఫస్ట్ టీంలో మాధురి గారు అండ్ గౌరవ్, ఇంకోటి టీమ్ బి వచ్చేసి సంజన గారు, పవన్ ఉంటాడు, డిమోట్ పవన్. సో ఇద్దరిట్లో మాధురి గారు అండ్ గౌరవ్ గెలుస్తారు ఆ టాస్క్ని. అది కోసం జరిగింది, అది చూపించారు. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాగ్ సార్ వచ్చేస్తారు. ఫైనల్లీ నాగార్జున సార్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చారా నాగార్జున సార్ మీరు అన్నట్టు అందరూ వెయిటింగ్. సో ఎలా ఉంటుంది ఎపిసోడ్ అనేది నేను మీతో పాటు నేను కూడా యాంగ్జైటీగా అసలు వెయిట్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది ఏమంటాడు అని. సో రాగానే కొంచెం అందరితో మాట్లాడడం చేశాడు, అందరినీ పలకరించాడు అండ్ గౌరవ్ని అప్రిషియేట్ చేశాడు. గౌరవ్ని కెప్టెన్సీ కాబట్టి, కెప్టెన్ అయ్యాడు కాబట్టి. అండ్ ఈవెన్ సుమన్ని కూడా మంచిగా అప్రిషియేట్ చేశారు. అండ్ దాంతోపాటు సుమన్ని ఈవెన్ బెడ్రూమ్ని గర్ల్స్కి షేర్ చేయడం అని
అప్రిషియేట్ చేశాడు అది కూడా. సో సో సుమన్ అంటాడు, సుమన్కి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది, అందులో నుంచి దుబాయ్ నుంచి ఒక ఫ్యాన్ వచ్చారని చెప్పేసి చూపించారు. మీరందరూ ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేశారా? యూట్యూబ్లో చూసుంటారు మీరు ఎక్కడో. అక్క, ఏదో ఒక అక్క. ఓకే, దుబాయ్ నుంచి అంట. నాకు కూడా తెలియదు, నేను కూడా షాకింగ్లో ఉండే ఫస్ట్ చూడగానే. సో తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సో తను తను బాగా ఆడుతున్నాను అప్రిషియేట్ చేస్తుంది. ఓకే, సో ఫ్యాన్ అయ్యారు. సో అది పక్కన పెడితే తర్వాత నాగార్జున సార్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ పలకరిస్తారు. అందరినీ పలకరించి అందరినీ అడుగుతుంటారు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఆయుషను అడిగాడు అలానే, ఎలా ఉంది, ఇక్కడ బాగుందా, తమిళ్ బిగ్ బాస్ బాగుందా అని చెప్తే ఆయుష ఇక్కడ ఈ బిగ్ బాస్ బాగుంది అని చెప్పేసి అంటుంది. తర్వాత నిఖిల్ని అడుగుతాడు, సో కేరళ ఎలా ఉంది ఏంటి సంగతి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉండడం, అండ్ ఏమైనా మిస్ అవుతున్నావా అని అడుగుతాడు. సో ఫుడ్ వాల్యూ తెలిసిందని చెప్పేసి అంటాడు నిఖిల్. తర్వాత రమ్యని ఎలా ఉందమ్మా బాగుందా అని అడుగుతాడు. బాగుంది అంటుంది. అండ్ ఆ గ్యాప్లో బాగున్నాడా అన్నట్టు ఒక చిన్నది ఏదో అక్కడ అంటారు. అన్నప్పుడు రాజారా నేను బాగున్నాను అంటున్నారా అన్న, నేను కాదు కదా అని చెప్పేసి ఒక చిన్న థింగ్ జరుగుతుంది అక్కడ. అప్పుడు మాధురి గారు లేచి పవన్ బాగున్నాడు అంటుంది అని. అప్పుడే వెంటనే రమ్య ప్లేట్ ఫిరాన్ చేసి పవన్ తమ్ముడు అంటుంది. ఏంటో పవన్ తమ్ముడు అంటుంది. అండ్ దానికి మాధురి గారు వీళ్ళు అంటారు ప్లేట్ మారుస్తుంది సార్ అని అంటది. సో తర్వాత సంజన గారు ఒక ట్యాగ్ లైన్ ఇస్తారు, పులిహోర తనదా తినదా అన్నట్టు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి దానికి సీరియల్కి తనే డైరెక్షన్ అంటుంది. సో అదేదో కన్వర్సేషన్ జరుగుతుంది అక్కడ. మళ్ళీ అది నిజమో అబద్ధం మనకైతే తెలియదు. సో అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి. సో అది జరిగింది. సో తర్వాత మాధురి గారిని అడుగుతారు ఎలా ఉందమ్మా ఏంటి అంటే అని అంటది, బాగానే ఉంది సార్, అంటే ముందు మేము వచ్చినప్పుడు హౌస్ హార్మోని అంతా ఒకలా ఉండే, బట్ ఇప్పుడు బాగానే ఉంది పర్లేదు అని చెప్పేసి అంటది. తర్వాత సాయిని కూడా అడుగుతాడు. సాయిని అడిగితే సాయిని కూడా ఎలా ఉంది సాయి అంటే, సాయి కూడా శ్రీనివాస్ బాగుంది అంటాడు. అండ్ గోల్స్ భలే కొట్టావు ఏంటి గోల్కొండ హై స్కూల్ ట్రైనింగ్ అన్నట్టు ఒక చిన్న స్మైలింగ్కి చిన్న జోక్ చేస్తాడు. సో నాగార్జున గారు చేస్తే తను నవ్వి ఓకే అంటాడు. సో తర్వాత ఇంకా స్టార్ట్ అయింది ఇక. సో ఈ పలకరింపులు అన్నీ అయిపోయే తర్వాత నాగార్జున సార్ గారు స్టార్ట్ చేశారు. మీరు ఏదో అనుకోకండి, అక్కడ ఏదో జరుగుతుంది. సో మనం లాస్ట్ వీడియోలో నాగార్జున సార్ ఏం చేస్తారు అనుకున్నాం, నిజంగానే ఏమో చేశారు. చూద్దాం మరి. గౌరవ్ సోమంని ఇద్దరిని షోరూమ్కి వెళ్ళమంటాడు. వెళ్ళేసి వాళ్ళని అక్కడ ఉన్న క్రౌన్స్ తీసుకొని రమ్మంటాడు. తీసుకొని 5 crowns తెస్తారు. గౌరవ్ అయితే అడగలేదు, బట్ అపార్ట్ ఫ్రమ్ గౌరవ్ సో మిగతా వాళ్ళందరికీ క్రౌన్స్ పెట్టమంటాడు. సో అందరు క్రౌన్స్ పెట్టుకున్నాక ఒక్కొక్కరిని పిలిచేసి లైక్ వాళ్ళకి ఇచ్చిన పవర్స్ డిజర్వా నాట్ డిజర్వా అనే క్వశ్చన్ అది స్టార్ట్ చేస్తారు అన్నట్టు. సో అది డిసైడ్ చేసేది ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంటారు, ఎవరైతే ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళని డిసైడ్ చేయాలి అన్నట్టు. సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పర్సనే మాధురి గారిని క్రౌన్ ఇచ్చి నిలబెట్టి అడుగుతాడు. సో తను డిజర్వా కాదా అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు సంజన గారు లేచి తను డిజర్వ్ అంటారు, తను మెచ్యూర్గా ఆలోచిస్తుంది అని చెప్పేసి తను డిజర్వ్ అని చెప్పేసి ఒక క్లారిటీ ఇస్తుంది. సో దానికి తను చెప్పిన దానికి సంజన గారు చెప్పిన దానికి నాగార్జున గారు ఇక్కడ పబ్లిక్ పోల్ అడుగుతారు. సో పబ్లిక్ అనేది పోల్ చేసి లైక్ తను చెప్పేది ఎంతమంది ఏకీభవిస్తున్నారు, ఎంతమంది కరెక్ట్ అంటున్నారు, కరెక్ట్ కాదు అంటున్నారో జడ్జిమెంట్ అడుగుతారు. సో అక్కడ పర్సంటేజ్ చూసుకుంటే 40-60 వస్తుంది. అంటే 40% ఎస్ అంటారు, 60% నో అంటారు. సో సంజన గారు చెప్పింది దాంతో ఏకీభవించకుండా ఎక్కువ శాతం ఉంటుంది. సో నో అని ఎక్కువ మంది చెప్తారు. సో తర్వాత దివ్య కూడా మాట్లాడుతుంది తన గురించి, మాధురి గారి గురించి. దివ్య చెప్పే పాయింట్ కొంతవరకు వ్యాలిడ్ పాయింటే అనిపిస్తుంది. అయితే తనైతే నాట్ డిజర్వ్ అని చెప్పేస్తుంది క్లియర్గా. మాధురి గారు నాట్ డిజర్వ్, ఎందుకంటే కొన్ని థింగ్స్ ఉన్నాయి సార్, తనకి ఇష్టమైన వాళ్ళకి ఒకలాగా, ఇష్టం లేని వాళ్ళకి ఒకలాగా ట్రీట్ చేస్తుంది అన్నట్టు. అండ్ సో ఇలాంటిది తనకున్న పవర్ని మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు ఒక మాట చెప్తుంది. ఎందుకంటే తన దగ్గర ఉంది ఎలిమినేషన్ పవర్ కాబట్టి. సో
దానికి తను డిజర్వ్ కాదని చెప్పి దివ్య ఒపీనియన్ చెప్తుంది. చెప్పినప్పుడు పబ్లిక్ని అడుగుతారు ఎంతమంది ఏకీభవిస్తారు అని. అప్పుడు పబ్లిక్ లిటరలీ లైక్ పబ్లిక్ పోల్లో 88% ఎస్ అని చెప్తారు అండ్ 12% నో అని చెప్తారు. సో దివ్య చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్, తను నాట్ డిజర్వ్ అని చెప్పేసి డిసైడ్ చేసింది పబ్లిక్ కూడా అని చెప్పి తన దగ్గర ఉన్న పవర్ని తీసుకెళ్ళిపోమని స్టోర్ రూమ్లో పెట్టేసేయమని చెప్పేసి గౌరవ్కి చెప్తారు. సో ఇక్కడ మాధురి గారు సరే నేను ఒక మాట మాట్లాడాలనుకొని మాధురి గారు మాట్లాడతారు. మాధురి గారు ఏం చెప్తారంటే, అంటే తను డైరెక్ట్గా పబ్లికే క్వశ్చన్ వేసేసింది ఏంటంటే, ఓకే మేబీ మా దివ్య ఇన్ని రోజుల నుంచి ఉంది, నేను జస్ట్ మొన్న వచ్చాను, దివ్య ఎన్ని రోజుల నుంచి ఉంది కాబట్టి దివ్య చెప్పేది పబ్లిక్ నమ్మారు అన్నట్టు పబ్లిక్ మీద నెట్టేసింది. కాకపోతే అక్కడ నాగార్జున సార్ కూడా కొన్ని మాటలు అడిగాడు. అంటే పబ్లిక్ కూడా ఇప్పుడు మిమ్మల్ని కూడా చూస్తున్నారు కదా 3-4 డేస్ నుంచి, సో వాళ్ళు కూడా చూసి డిసైడ్ చేస్తారమ్మా అని చెప్పేసి చెప్తారు క్లారిటీగా. చెప్పిన తర్వాత సరే సరే ఎనీహౌ సరే అని చెప్పేసి అంటుంది. అంటే అది జరిగిన తర్వాత సరే అమ్మ చెప్పు సరే నీ ఇష్యూస్ గురించి మాట్లాడదామని చెప్పి నాగార్జున స్టార్ట్ చేస్తారు. లిటరలీ దీని గురించి నేనైతే చాలా వెయిటింగ్, మీరెంతనో తెలియదు, నేనైతే వెయిట్ చేశాను అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని. సో మధుర్ గారి ఇష్యూస్ గురించి స్టార్ట్ చేసి, సో ఫస్ట్ కళ్యాణ్తో జరిగిన ఇష్యూ గురించి అడిగినప్పుడు సుమన్ అడుగుతారు. సుమన్ కళ్యాణ్ మాధురి ఇష్యూలో ఎవరిది తప్పు ఎవరు కరెక్ట్ అని అడిగితే కళ్యాణ్ కరెక్ట్ ఇస్తే తప్పు మాధురిది అని చెప్పేసి చెప్తాడు. సో యాక్చువల్గా అది ఆ పాయింట్ చెప్తాడు, కాకపోతే ఎందుకు జరిగింది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు సుమన్ గారు కన్ఫ్యూజ్ అవుతారు. సో దానికి మళ్ళీ మేము క్లారిటీ ఇస్తుంది, లేదు సార్ నేను చేయను అన్నది కాదు, యాక్చువల్గా వాళ్ళు అంటే రూడ్గా మాట్లాడారు అన్నట్టు తను చెప్తుంది. చెప్పినప్పుడు తర్వాత నాగార్జున గారు సో వీడియో చూసి మాట్లాడదాము అని చెప్పి నాగార్జున గారు అంటారు. సో వీడియో ప్లే చేసినప్పుడు అక్కడ క్లారిటీ కనబడుతుంది. వీడియో కూడా మనం చూసిందే యాజ్ ఇట్ ఈస్, మనకు తెలిసిందే. అక్కడ తను రియాక్షనే కొంచెం రాంగ్ వే అవ్వడం వల్లనే కళ్యాణ్ తర్వాత రియాక్ట్ అయ్యాడు. సో వేరేలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి అన్నాడు. సో దానికి తనకి కూడా తను మాధురి డిఫెండ్ చేసుకోవడానికి బాగానే ట్రై చేస్తారు. బట్ అక్కడ నాగార్జున ఒక 2-3 డైలాగులు, ఒక 2-3 మాటలు భలే అడిగాడు. ఒకటి వచ్చేసి, అంటే మనం మాట్లాడే పద్ధతి కదా, నీ ఇష్యూ ఉంది కానీ నువ్వు చెప్పే టోనింగ్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే తను అప్పుడు ఏమంటుందంటే నా టోనే ఇంత అంటుంది. మళ్ళీ నాతో అంటే ఇప్పుడైతే లేదు కదా అంటాడు. అంటే తనతో నాగార్జున సార్తో మాట్లాడేటప్పుడు మాత్రం అలా లేదు కదా అని చెప్పి నాగార్జున అడుగుతాడు. అడిగినప్పుడు మీతో ఉండదు అని అంటది. మీతో అలా కాదు కదా సార్ అంటే నాగార్జున గారు ఒక లెక్క, కళ్యాణ్ ఒక లెక్కనా? ఐ మీన్ హౌస్లో ఉన్నప్పుడు మనం ఒకరితో ఉన్నప్పుడు అవతల మనిషి ఎవరనేది కాదు, అవతల మనిషితో మనం ఎలా బిహేవ్ చేయడం అనేది మాట తీరు ఇంపార్టెంట్ కదా. అంటే సో తను నాగార్జున గారికి రెస్పెక్ట్ ఇస్తుంది, కళ్యాణ్కి రెస్పెక్ట్ ఇవ్వరా? ఈ మాట నిజంగా నాకు కూడా అసలు తన ఆన్సర్ నాకు కూడా ఎట్లనో అనిపించింది, ఆశ్చర్యం వేసింది. నాగార్జున గారి తర్వాత ఇంకొక పాయింట్ కూడా మాట్లాడారు మాధురి గురించి. ఏమన్నారు అంటే నైట్ అలా డిస్టర్బెన్స్ అయిందని చెప్పేసి అలా అంత గట్టిగా అరుచుకొని చెప్పుకోవడం ఏంటి, దాని నైట్ నీకు డిస్టర్బెన్స్ అయినప్పుడు నార్మల్గా చెప్పినట్టు అయిపోతుంది కదా అంటే తను ఏమంటుంది అంటే నాకు కమెంట్ చేయడమే తెలుసు, ఎవరిని రిక్వెస్ట్ చేయడం తెలియదు అంటది. ఇంతవరకు నేను కమెంటే చేశాను, అలా మాట్లాడలేదు అంటే నాకు నిజంగా ఇక్కడ ఏమనిపించింది అంటే, సో మాధురి గారు మీరు చెప్పేది ఎలా ఉందంటే మీరు బయట ఇలానే ఉంటారా? బయట మీరు ఇలా కమెంట్ చేస్తే మాట్లాడతారా? సో నార్మల్గా మీరు మాట్లాడారు. అయితే మీరు మాట చెప్పేది ఏంటో మీ ఒరిజినాలిటీ గురించి తెలుస్తుందండి. ఇక్కడ బిగ్ బాస్లో అదే జరుగుతుంది, తెలుస్తుంది మీ ఒరిజినాలిటీ ఏంటనేది. సో నాకైతే ఇక్కడ ఏమర్థమవుతుందంటే కమాండింగే చేస్తారు వీళ్ళు, బయట వీళ్ళు నార్మల్గా ఉండరు. అయితే మీరు నార్మల్గా మాట్లాడరు, కమాండింగే. ఏంటో అండి నాకు కూడా అర్థం కావట్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారో. సో ఇది కరెక్ట్ కాదు. సారీ గైస్, ఏమనుకోకండి, దివాళీ కాబట్టి క్రాకర్స్ పెరుగుతున్నాయి, సో డిస్టర్బెన్స్ ఉంటుంది కొంచెం ఈరోజు ఈ వీడియోలో, దయచేసి ఏమనుకోకండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మాధురి గారు అలా చెప్పారు. సో చూద్దాం, అది ఇక పబ్లిక్ వదిలేద్దాం, ఆడియన్స్కి వదిలేద్దాం, అది ఎలా తీసుకుంటారో ఏంటనేది తంది. సో క్లారిటీ ఇస్తున్నారు ఇక్కడ, మీ ఒరిజినాలిటీస్ బయటికి వస్తున్నాయి, మీరు ఒరిజినల్గా చెప్పేస్తున్నారు కూడా. సో ఇదే బిగ్ బాస్లో ఇదే జరుగుతుంది, మీ ఒరిజినాలిటీ అనేది దాచదు, బయటికి వచ్చేస్తుంది. ఇదే బిగ్ బాస్ ఉన్న గ్రేట్నెస్. సో తర్వాత అది అక్కడ అయిపోతే తర్వాత తను ఓకే సార్ అంటది, మార్చుకుంటానని చెప్తుంది. బట్ అది ఇంతవరకు సాధ్యమో లేదో మనకు కూడా తెలియదు. సో తనది అయిపోతుంది. నిఖిల్ని పిలుస్తారు తర్వాత నాగార్జున సార్. నిఖిల్ని పిలిచి, సో నిఖిల్కి తనకున్న పవర్, క్యాప్టెన్సీ కంటెంట్ ఏదైతే పవర్ ఉందో సో అది
డిజర్వ్ కాదా అని అడిగినప్పుడు కళ్యాణ్ లేస్తారు. కళ్యాణ్ లేసి ఒక క్లారిటీ ఇస్తాడు. కళ్యాణ్ నిజంగానే ఒక పాయింట్ చెప్తాడు. ఏమంటాడు అంటే సార్ డైరెక్ట్గా అంటే అన్ని టాస్క్ల తను బాల్ అయితే పట్టుకుంటాడు. బాల్ గురించి డిస్కషన్ వచ్చి టాస్క్ వచ్చి ఆ టాస్క్లో అన్ని రౌండ్స్ తను పట్టుకోగలుగుతాడు. బట్ కొన్ని వదిలేస్తాడు, ఎందుకో తెలియదు అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు తను తను గెలవాలనుకుంటే అన్ని రౌండ్స్ గెలవచ్చు అండ్ టాస్క్లు కూడా ఆడి క్యాప్టెన్సీ అయితే బాగుంటుంది అన్నట్టు ఒక పాయింట్ చెప్తాడు. బట్ అది వచ్చేసి ఆ పాయింట్కి నాగార్జున గారు క్లారిటీ అంటే నిఖిల్ క్లారిటీ ఇస్తాడు. నిఖిల్ చెప్తాడు, నేను టాస్క్లు అన్నీ ఆడాను, ఆ టాస్క్ నాకు అలా పవర్ వచ్చింది అని చెప్పేసి చెప్తాడు. కళ్యాణ్ ఏమంటాడు 5 వీక్స్ నుంచి చూశారు కదా, అంతా చూసి బాల్ని మొత్తం ఆడేది ఉండే, ఆడకుండా తనకి వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చాడు, తను ఒక్కడే ఆడొచ్చు కదా అని చెప్పేసి పాయింట్ చెప్తాడు. చెప్పినప్పుడు దానికి పబ్లిక్ క్యాప్టెన్సీకి డైరెక్ట్గా రావడం అనేది ఒక పాయింట్ రేజ్ చేస్తాడు. సో రేజ్ చేసినప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అడిగినప్పుడు కళ్యాణ్ చెప్పిన దానికి 69% ఎస్, 31% నో అగ్రీ చేస్తారు. సో తర్వాత ఇంకో రన్ ఉన్నారా తనకి డిజర్వ్ కాదు అన్నానికి అంటే ఇమాన్యుయల్ వేస్తారు. ఇమాన్యుయల్ వేసి సేమ్ పాయింట్ సార్, నాకు కూడా అదే అనిపించింది. అన్ని టాస్కులు ఆడి గెలుస్తే క్యాప్టెన్సీ దగ్గరికి వస్తే బాగుంటుంది, తను ఆడగలుగుతాడు, తనకు ఆ సత్తా ఉంది, తను అందరితో కంపేర్ చేస్తే ఫిజికలీ కూడా ఫిట్ కదా, గట్టి స్ట్రాంగ్ పర్సన్ కదా అని చెప్పేసి, అలాంటి తనకి అది అంటే ఆ పవర్ కాకుండా డైరెక్ట్గా పవర్ కాకుండా ఇలా టాస్క్ ఆడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్తాడు. సో దానికి నాగార్జున గారు అంటారు బిగ్ బాస్ ఇచ్చారు కదా అని చెప్తారు. సో ఇమాన్యుయల్ సైలెంట్ అయిపోతాడు. సో ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్కి ఆడియన్స్ పోల్ అడిగితే ఆడియన్స్ వచ్చేసి 87% ఎస్ అని చెప్తారు. ఇక్కడ 87% ఎస్, 13% నో అని చెప్తారు. సో ఇమాన్యుయల్ చెప్పిన దానికి ఏకీభవిస్తున్నాం ఆడియన్స్ అని చెప్పేసి అంటారు. సో నిఖిల్ ఇక్కడ క్లారిటీ అది అయిపోయిన తర్వాత నిఖిల్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. నేను 100% చేస్తున్నా సార్, నేను 100% ప్రయత్నిస్తున్నా అంటే అప్పుడు నా సార్ అంటాడు, లేదు నువ్వు 200% ఆడుతున్నావు, 200% ట్రై చేస్తున్నావు అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తాడు. బాగా ఆడుతున్నావు అంటాడు. సో ఎనీహౌ నిఖిల్ పవర్ తీసుకొని అయితే వెళ్ళిపోతారు. సో నిఖిల్ పవర్ కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది. సో మాధురి గారి పవర్ వెళ్ళిపోయింది, నిఖిల్ పవర్ కూడా బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఈ డిస్కషన్లో ఇది అయిపోయిన తర్వాత రమ్యతో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సో రమ్య పవర్ డిజర్వ్ నాట్ డిజర్వ్ అని అడిగినప్పుడు ఎవరు రాము ఒక్కడు లేచి రాము అంటాడు నేను చెప్దాం అనుకుంటాను అంటాడు. సో చెప్తే తనే చెప్తాడు డిజర్వ్ అని చెప్తాడు. రాము డిజర్వ్ అని చెప్తాడు, ఎందుకంటే తను ఈవెన్ సుమన్ అన్న కూడా కంబైన్ చేసుకుని సుమన్ అన్న కూడా ఫుడ్ అలా తినడం మాకు కూడా హ్యాపీగా ఉంది అని చెప్పేసి చెప్తే, సో దానికి ఆడియన్స్ నాట్ డిజర్వ్ ఎంతమంది అని అడిగితే ఎవరు చెప్పారు. సో ఆడియన్స్ పోల్ అడిగితే ఆడియన్స్ కూడా రమ్మకే సపోర్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ 81% ఎస్ అని చెప్తారు. సో తర్వాత ఎవరైనా నాట్ డిజర్వ్ ఉందా అని అడిగితే ఎవరు చెప్పరు. సో తన పవర్ అక్కడనే, సో రమ్య పవర్ అక్కడే ఉంది, తన దగ్గరనే ఉంది, లగ్జరీ. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఫనీ థింగ్ జరుగుతుంది. రాము ఫస్ట్ లేచి చెప్దాం అన్నప్పుడు ఏం పవర్ అని అడుగుతారు. అప్పుడు ఒక చిన్న ఫనీ జరుగుతుంది. నాకు పవర్ ఏంటో గుర్తుండదు, దాని గురించి మాట్లాడడానికి వచ్చాడు. సో కన్ఫ్యూజన్, మర్చిపోతాడు కదా, మనకు తెలుసు కన్ఫ్యూజన్ కాదు మర్చిపోవడం, మతిమరుపు. సో అది జరిగింది తనతో. సో తర్వాత సో ఇక్కడ రమ్యతో డిస్కషన్ కంప్లీట్ చేయలేదు. ఇక్కడ రమ్యతో ఇంకొక థింగ్ చేశాడు నాగార్జున సార్, ఏంటంటే తనని కన్ఫెక్షన్ రూమ్లోకి పిలుస్తాడు. తనతో పాటు కళ్యాణ్ కూడా, ఏదైతే మనం లాస్ట్ వీడియోలో అదే మాట్లాడుకున్నాం ఉంటే ఎలా ఉంటుంది అని, నిజంగానే అదే జరిగింది. కళ్యాణ్ని కూడా లోపల రంజితో పాటు కన్ఫెక్షన్ హాల్ రూమ్లోకి పిలుస్తారు, వీడియో ప్లే చేస్తారు. చేసినప్పుడు లిటరల్లీ వీడియో చూసి కళ్యాణ్ ఫస్ట్ కొంచెం షాక్ అవుతాడు, ఎందుకు ఇలా మాట్లాడింది ఏందనేది. సో అక్కడ సో ఇప్పుడు రమ్యని అడుగుతాడు నాగార్జున సార్, ఓకే ఇప్పుడు కళ్యాణ్ ఎదురుగా ఉన్నాడు కదా, ఇప్పుడు అది ఇలా డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది కానీ అలా చెప్పడం, అలా అనడం అండ్ కరెక్ట్ కాదు అని అంటాడు. అన్నప్పుడు ఏమేమంటుంది అంటే నాకు అసలు ఆయన ఛాన్స్ ఇవ్వట్లేదు మాట్లాడడానికి అన్నప్పుడు కళ్యాణ్ షాక్ అయి చూస్తాడు తను. సో తను చెప్పేది క్లారిటీగా అర్థమైపోయింది కళ్యాణ్కి, ఆ వీడియో చూసే తను షాక్ అయ్యాడని. సో ఇక్కడ యాక్చువల్గా నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే రమ్య చెప్తూ ఉంటుంది లైక్ ఇలా నాకు ఇలా అనిపించింది, నువ్వు ముందు నుంచి ఇలా చేసావు, ఇలా అంటే తనుజ మీద ఇలా హ్యాండ్ వేసి ఇలా అంటుంటే తను
నో నో అన్నట్టు బిహేవ్ చేయడం. సో ఇదంతా నాకు ముందు నుంచి చూసి నేను ఎలానో ఫీల్ అయ్యాను అది ఇది అని చెప్తాడు. సో నాగార్జున అయితే కళ్యాణ్ ఏమంటాడంటే మేబీ మీకు ఈ వీక్ అలా చూసి అనిపించిందేమో అనుకొని, అంటే కళ్యాణ్ ఇంకా షాక్లో ఉండి కన్ఫ్యూజ్ అయిపోతాడు ఏం మాట్లాడాలని. మళ్ళీ కదా నాగార్జున సార్ అంటారు, కళ్యాణ్ ఈ వీక్ గురించి కాదు, గత ముందు నుంచి చూసి తను చెప్తుంది ఈ మాట అని చెప్పేసి అంటే, ఈయనకి నిజంగా కళ్యాణ్ అక్కడ ఎందుకో ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదు తన్ని అనిపించింది. ఎందుకంటే నాగార్జున సార్ వాంటెడ్గా ఇంకొక టాపిక్ లేపి అంటారు, రమ్య నువ్వు అమ్మాయిల పిచ్చోడు అని అనడం అయితే కరెక్ట్ కాదు కదమ్మా, వర్డ్ యూజ్ చేయొద్దు కదా అని చెప్పేసి అన్నప్పుడు రమ్య అప్పుడు అవును సార్ నేను యూజ్ చేయాల్సింది లేకుండే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. కాకపోతే అసలు ఆ మాట అన్నప్పుడు కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవ్వాలి? జనరల్గా మనమే ఎలా రియాక్ట్ అవుతాం, కానీ కళ్యాణ్ ఏంటో యాక్సెప్ట్ చేసేసి సారీ అని చెప్పేసి లైట్ తీసుకున్నాడు. మళ్ళీ ఏంటో మళ్ళీ తన స్ట్రాటజీ ఏంటో మళ్ళీ తను ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏమో తెలియదు, కానీ అక్కడైతే తనని తను ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదని నాకు అనిపించింది. ఎందుకంటే జనరల్గా ఆ మాట అన్నప్పుడు ఒక పర్సన్తో చూసి ప్రాబ్లం తనకు కూడా ఏమైనా అయిందా, అందరితో అలా అందరికీ అలా ప్రాబ్లం అవుతుందా, అందరు అమ్మాయిలు అలా ఫీల్ అయ్యారా అంటే తను ఆ మాట అంటే కరెక్ట్గా అసలు ఏం చూసిందని తను ఆ మాట అన్నదో నిజంగా కళ్యాణ్ మాత్రం అక్కడ ఎందుకో చాలా నార్మల్గానే రియాక్ట్ అయ్యాడు అనిపించింది నాకైతే. ఐ డోంట్ నో, మేబీ తర్వాత ఏంటి తన ప్లాన్ ఏంటో నాకు తెలియదు, బట్ నాకు అనిపించింది. సో దానికి కూడా అందుకే పెద్ద నార్మల్గా తీసేసుకున్నారు. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇలా ఇలా అనడం కానీ ఇది చేయడం కానీ దీని గురించి పబ్లిక్ ఒపీనియన్ అడిగితే పబ్లిక్ వచ్చేసి 47% కళ్యాణ్ మేబీ అలా ఉండొచ్చు అని డిసైడ్ చేసింది. మళ్ళీ అది కూడా అంటే నాకైతే చూసినంత వరకు మేబీ మళ్ళీ నేను చూసిన ఎపిసోడ్స్లో కానీ లేకపోతే నేను చూసిన దాంట్లో కళ్యాణ్ అలా కాదు అని అనిపించింది. బట్ మళ్ళీ తను ఏం ప్రూవ్ చేసుకుంటున్నారో నాకు కూడా నిజం, కళ్యాణ్ ఏం మాట్లాడాడో ఏం ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాడో క్లారిటీ లేదు అని నాకు కూడా అనిపించింది. సీరియస్గా నాకైతే కళ్యాణ్ అక్కడ ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదు అండ్ ప్రాపర్గా తన పాయింట్ పెట్టలేదు, జస్ట్ యాక్సెప్ట్ చేసి సైలెంట్ అయిపోయాడని నాకు అనిపించింది. సో ఇది జరిగిన తర్వాత వాళ్ళిద్దరిని పంపించేసి రితుని డిమోన్ పవన్ని పిలిచారు లోపలికి నాగార్జున సార్. నిజంగా ఏదైతే ట్విస్ట్ మాదిరి ట్విస్ట్ అన్నట్టు వీళ్ళిద్దరిది క్లారిటీ లేదు, అసలు వీళ్ళిద్దరికి క్లారిటీ లేదు, వీళ్ళిద్దరికి కాదు డిమోన్ పవన్కి క్లారిటీ లేదు. సో ఇప్పుడు రితుకి డిమోన్ పవన్కి కాన్ఫెక్షన్ రూమ్లోకి పిలిచారు. వీళ్ళిద్దరైతే ట్విస్ట్ మాదిరి ట్విస్ట్, నో క్లారిటీ లేని వాళ్ళు అనిపించింది. ఇక్కడ పవన్ అయితే పవన్కి రితుకి ఒక వీడియో చూపించారు. సో ఏదైతే డిమోన్ పవన్ రమ్యతో వెళ్ళి అడుగుతాడు కదా ఏమనిపించింది అని ఒక డిస్కషన్ ఉంది కదా, ఆ డిస్కషన్ చూపించినప్పుడు నిజంగానే నాకంటే వీళ్ళిద్దరిది చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే రితు క్లారిటీగా చెప్పేసుకుంటుంది తను ఏంటి ఆలోచన ఏంటి అనేది. అది తప్ప ఒప్ప పక్కన పెట్టండి, ఎందుకంటే పబ్లిక్ కూడా అదే చెప్పారు, తప్ప ఒప్ప పక్కన పెడితే తను ఏదైనా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. కానీ డిమోన్ పవన్కి సీరియస్గా నాకు అనిపించింది తనకి మాట్లాడడం రాదు, తన పాయింట్ తను గట్టిగా పెట్టడానికి కూడా తనకి రావట్లేదు, తన పాయింట్ అనేది క్లారిటీగా చెప్పడానికి కూడా లేదు. ఏంటో మళ్ళీ డిమోన్ పవన్ ఏంటో మళ్ళీ నాకు అర్థం కాలేదు, ఫిజికల్ అంత ఫిట్గా కనపడతారు కానీ మాట్లాడడానికి తన సరే అన్నీ మాట్లాడకుండా కొన్ని విషయాలు మాట్లాడినా కొన్ని విషయాలు పాయింట్ అనేది ప్రాపర్గా పెట్టాలి, పాయింట్ అనేది ప్రాపర్గా చెప్పాలి. ఆ పాయింట్ చెప్పడం కూడా డిమోన్ పవన్ వచ్చేసి ఫెయిల్యూర్ అనిపించింది నాకు. అసలు తనకి తన పాయింట్ ఏంటో తన క్లారిటీ లేక ఆ చెప్పడం కూడా రావట్లేదు ఏమో. ఐ థింక్ ఐ డోంట్ నో, నాకు కూడా తెలియదు మళ్ళీ ఎందుకు తను అలా మాట్లాడాడు. మొత్తం కన్వర్జేషన్ అంతా చెప్తాడు, చెప్పిన తర్వాత కంఫర్ట్ అంటాడు, అదంటాడు ఇదంటాడు, తన ఇష్టమో అంటాడు, లైక్ అంటాడు, మళ్ళీ కంఫర్ట్ అంటే మళ్ళీ డౌట్ ఉంది అంటాడు. ఏంటో తనైతే క్లారిటీగా లేడు, ఎంతసేపు క్లారిటీగా లేడు అండ్ తను చెప్పే మాట కూడా క్లారిటీగా లేదు. సో తర్వాత పబ్లిక్ని అడిగినా కూడా నిజంగా 100% నో క్లారిటీ అంటారు. సో పవన్కి నిజంగానే మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ అనేది క్లారిటీగా చెప్పడం కూడా తెలుసుకుంటే బాగుంటుంది, నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరిది అంతే, పెద్దగా ఏం లేదు. సో వాళ్ళిద్దరు క్లారిటీ గురించి ఇస్తారు. తర్వాత పవన్ని పంపించి రీతు ఒకటి కూర్చొని మాట్లాడుతుంది, రీతుకి ఒక మాట చెప్తాడు. రీతు అడుగుతుంది అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎస్పెషల్లీ మీకు తెలిసిందే కదా ఆయిష టార్గెటింగ్గా చేస్తుందని. సో ఆ పాయింట్కి నాగార్జున సార్ కూడా క్లియర్గా చెప్తారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అలానే నీ వీక్నెస్ మీద కొడతారు. సో నీ వీక్నెస్ని కొట్టినప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటావు అనేది నువ్వు చూపించాలి, అంతేగాని నువ్వు డౌన్ అవ్వద్దు అని. సో లెట్ ఇట్ గో ఎవ్రీథింగ్, నువ్వు నీ ఆటను వాడు, నువ్వు నీ పాయింట్లో ఉండు అన్నట్టు
క్లారిటీగా చెప్తారు, స్ట్రాంగ్గా ఉండమని చెప్పి చెప్తాడు. సో చూడాలి తను ఎంత, మేబీ నాకు తెలిసి ఈ వీక్లో చేంజెస్ అవుతాయి. సో చూద్దాం ఎలా ఉంటుందో ఈ వీక్లో వీళ్ళు ఎలా మారుతారు అని. సో ఇది అయినప్పుడు ఓకే, ఇది అయినప్పుడు తర్వాత నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మన సాయి శ్రీనివాస్ది అడుగుతారు. సో ఇక్కడ వచ్చేసి తనకున్నది ఇమ్యూనిటీ పవర్ గురించి. సో ఇక్కడ నిజంగానే నాకు కొన్ని పాయింట్స్ అనిపించినాయి. సో మేబీ మీకు కూడా అనిపించి ఉండొచ్చు. మేబీ ఇక్కడ వచ్చేసి డిమోన్ పవన్ వచ్చేసి డిజర్వ్ అని అంటాడు. తను అందరితో మింగిల్ అవుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అండ్ తను డిజర్వే క్యాండిడేటే అని చెప్పి చెప్తాడు. సో తర్వాత భరణి గారు లేస్తారు. భరణి గారు లేచి భరణి గారిని అడుగుతారు. భరణి గారు ఏం చెప్తారంటే, యాక్చువల్గా నాకు భరణి గారు చెప్పిన పాయింట్లో ఒక పాయింట్ కరెక్టే అని అనిపించింది. భరణి గారు ఏమంటారు అంటే, తన పవర్ డిజర్వ్ కాదు అని అన్నాడు. ఏమంటాడంటే తనకు అది అవసరం లేదు అని చెప్తాడు ఫస్ట్గా. నిజంగా చాలా డిఫరెన్స్ ఉంది. పవర్ డిజర్వింగ్ వేరు, అవసరం లేదు అనేది వేరు. సో భరణి గారు చాలా క్లారిటీగా డిజర్వ్ కాదు అని అన్నారు, పవర్ తనకి అవసరం లేదు అంటారు. సో తనకు అవసరం లేదు ఎందుకంటే తన స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్తున్నారు. స్ట్రాంగ్ ప్లేయరు, తను గేమ్ బాగా ఆడగలుగుతాడు అని చెప్పి క్లారిటీగా చెప్తారు. తను యాక్చువల్లీ పాజిటివ్గా చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకో మాట ఏమంటాడంటే, తను ఇలా పవర్ ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు మేము నామినేట్ చేయలేము. ఇప్పుడు తను మేబీ నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ అని అనుకో, ఈ వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ కూడా చేయదు. ఆ తర్వాత వీక్ చేసినా తను మళ్ళీ ఇమ్యూనిటీ పవర్తో తను మళ్ళీ సేఫ్ అయిపోతాడు, అయిపోయింది అనుకో. సో 3 వీక్స్ తనని నామినేట్ చేయలేము. సో ఆల్మోస్ట్ ఇక ఎండింగ్ వచ్చేస్తుంది కదా. సో తను చెప్పే పాయింట్ ఏంటంటే నామినేట్ చేసే అవకాశం మాకు ఉండదు అని చెప్పి చెప్తాడు. యాక్చువల్గా అది కరెక్ట్ పాయింట్. అది నా ఉద్దేశంలో, ఎందుకంటే తను నిజంగానే ఛాన్స్ దొరకదు కదా. తనని నామినేట్ చేయాలంటే 2 వీక్స్ వెయిట్ చేయాలి. 2 or 3 వీక్స్ అనేది వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. సో ఆ పాయింట్ మీద చెప్పారు భరణి గారు. నాకైతే నిజంగా చెప్పాను, ఆ పాయింట్ వ్యాలిడ్ అనిపించింది నా పర్సనల్. సో అవును, ఆ పవర్ ఇచ్చింది బిగ్ బాసే ఒప్పుకుంటాను. కాకపోతే గేమ్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ పెయిన్ ఏంటి అనేది. మనం చూస్తున్నాము, బట్ వాళ్ళు ఆడుతున్నారు కదా, వాళ్ళకి తెలుసు. సో తన మిస్టేక్స్ ఏమైనా ఉండొచ్చు. దాన్ని నామినేట్ చేద్దామని ఛాన్స్ లేదు. ఈ వీక్ అయితే చేయనీయలేదు. సో నెక్స్ట్ వీక్ ఒకవేళ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చి క్యాప్టెన్ అయిపోయినంటే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ చేసిన ఇమ్యూనిటీ పవర్తో అతను సేవ్ అయిపోతాడు. సో అది వేస్ట్. అంటే అది అవసరం లేదు తనకి. తను గేమ్లో ఉంటే బాగుంటుంది, గేమ్లో పర్సన్లో ఉంటే బాగుంటుంది అని తన ఒపీనియన్ చెప్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే తన మాటతో ఏకీభవిస్తున్నారా లేదా అని చెప్పి పబ్లిక్ని అడిగితే, అక్కడున్న పబ్లిక్, ఓకే మనం అందరం కాదు, అక్కడున్న పబ్లిక్ అడిగితే ఆ పబ్లిక్లో అసలు 31%, ఓన్లీ 31% ఏకీభవిస్తాం, 69% నో అంటారు. లిటరల్ నేను కూడా షాక్ అయ్యాను. 69% నో అన్నారా? అసలు ఏంటి అంటే, ఇప్పుడు ఆయన నామినేట్ చేయకుండా పర్లేదు, 3 వీక్స్ అలా ఉన్నా పర్లేదు అయితే వీళ్ళు చెప్పేది అంటే నాకు అనిపించింది. తర్వాత దివ్య లేచినప్పుడు దివ్య కూడా క్లారిటీ చెప్తుంది, అదే పాయింట్ చెప్తుంది తను కూడా, ఇది కాదు, కరెక్ట్ కాదు అని. అయితే అప్పుడు నాగార్జున సార్ ఏంటి ఇప్పుడు పవర్ ఇచ్చింది బిగ్ బాస్ కదా, సో బిగ్ బాసే తప్పు అంటున్నావా అని చెప్పి ఆ పాయింట్ ముందు పెడతారు. సో అక్కడ కూడా దివ్య చెప్పిన దానికి కూడా పబ్లిక్ అడిగితే 13% ఓకే అంటారు, కానీ 87% నో, దివ్య చెప్పేది తప్పు అన్నట్టు చూపిస్తారు. మళ్ళీ ఏంటో ఈ పాయింట్ అయితే నాకు కూడా నిజంగానే కరెక్ట్ అనిపించలేదు. మళ్ళీ పబ్లిక్ ఎందుకు అలా, అక్కడున్న ఆడియన్స్ ఎందుకు అలా చెప్పారో నాకు కూడా అర్థం కాలేదు. బట్ నాకు పర్సనల్గా నాకు నో అనిపించింది. నాకైతే ఇది అందుకే ఇక్కడ పాయింట్ అడిగింది భరణి గారు కరెక్ట్ అని నాకు అనిపించింది. దివ్య కూడా అడిగిన పాయింట్ కరెక్టే అని నాకు అనిపించింది. అండ్ తన పవర్ సేవ్. సో సాయి శ్రీనివాస్ పవర్ సేవే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా అయిపోయిందా, ఇంకో 2 ఉన్నారా అని చెప్పేసి అన్నప్పుడు ఆయిష సార్ నేను ఉన్నా అన్నట్టు మాట్లాడుతుంది. సో నాగార్జున సార్ ఓహో ఆయిష అని తన లాంగ్వేజ్లోనే ఉన్నావా సరే అని చెప్పేసి తన్ని పిలుస్తారు. సో తన్ను అడుగుతారు ఆయిషకి ఉండడం పవర్ డిజర్వ్ కాదా అని చెప్పి. లిటరల్లీ ఇక్కడ షాకింగ్, అందరికీ షాకింగే. తనుజ గారు లేస్తారు. తనుజ గారు లేస్తూ అంటారు రిత్తుకు కూడా ఛాన్స్ రాలేదు మాట్లాడనీకి అని చెప్పేసి అంటారు. ఇక్కడ తనుజ గారు యాక్చువల్లీ ఎందుకంటే మనమందరం వేరే అనుకున్నాము, నో అని చెప్తుందని. ఎందుకంటే తనని టార్గెట్ చేసి నామినేట్ చేసింది ఇది ఆయిషనే కదా. సో అక్కడ
సో అందరం మనం అనుకున్నాం నెగటివిటీ ఉంది ఆయిష మీద అని అనుకున్నాం, కానీ తనుజ గారు లిటరలీ చాలా స్మార్ట్ ప్లే చేశారు ఇక్కడ. యాక్చువల్గా నిజం ఒక ప్లేయర్కి ఉండాల్సిన లక్షణాలు నాకు కూడా అనిపించింది. ఎందుకంటే మనతో అలా ఇరిటేట్ చేసిన వాళ్ళని మనం ఇగ్నోర్ చేయడమే మంచిది. అలా వాళ్ళని వదిలేయాలి, మనం ముందుకు వెళ్ళిపోవాలి. వాళ్ళని పట్టించుకున్నాం అనుకో మనం ఆగిపోతాము అనే పాయింట్ అక్కడ తనకి తట్టిందో ఏంటో కానీ నిజంగా తనుజ తను డిజర్వే అంటది. లిటరల్ అందరు షాక్. అక్కడ మీరు చూస్తే ఇమ్మాన్యుయల్ అండ్ వాళ్ళు షాక్ అయిపోతారు ఎందుకు అలా అంటే అన్నది. కానీ నిజంగా ఈ పాయింట్లో ఈ మూమెంట్లో ఈ పాయింట్లో తనుజ గారు లిటరలీ స్మార్ట్ గేమ్, మాస్టర్ గేమ్ అనిపించింది నాకైతే. నిజంగా చెప్పాలంటే అప్రిషియేట్ చేయాల్సి అనిపించింది. తన డిజర్వే అంటది, తనకు ఉండాల్సి అంటది. అప్పుడు నాగార్జున గారు మళ్ళీ తను అంటారు, లేదు తను నిన్నే టార్గెట్ చేసి వచ్చింది కదా అని చెప్పింది కదా అన్న కూడా అవును సార్ అంటది, నన్నే టార్గెట్ చేసి వచ్చింది, కాకపోతే ఆ మిస్టేక్స్ చూపించింది నేను నేర్చుకుంటున్న దాంట్లో అని చెప్పేసి తన్ని డౌన్ చేసిన పర్సన్నే హై లెవెల్ ఏమంటారు హైలైట్ చేసుకుంటూ తన్ని ముందు వెళ్తున్నా అని చెప్పేసి అనడం నిజంగానే గ్రేట్. నాకు తెలిసి తనుజ గారు డెఫినెట్గా టాప్ 5లో ఉంటారు. ఇంకా తన ఆట తీరు కొన్ని దగ్గర సూపర్ అనిపిస్తుంది. నిజంగా చాలా బాగా అనిపించింది తను అలా చెప్పడం మాత్రం నిజంగానే షాకింగ్. నాకు తెలిసి చాలామంది షాక్ అయిపోయారు తను అలా చెప్పడం. అండ్ తర్వాత రితు లేస్తుంది, రితు లేచి కూడా చెప్తుంది. సో రితు లేచినప్పుడు ఫస్ట్ డిజర్వే అంటది. తర్వాత నాగార్జున గారు ఒక 2 మాటలేసరికి లేదు సార్ ఇది సార్ నన్ను టార్గెట్ చేసింది, నాతో నాదన్నది ఇది అని చెప్పేసి మళ్ళీ తర్వాత డిజర్వ్ కాదు అంటది. సో అందుకే రితు నీకు క్లారిటీ, నీ మీద డిసిషన్ అడిగిన 50-50 ఇచ్చారు, సమ్టైమ్స్ క్లారిటీ సమ్టైమ్స్ నో క్లారిటీ అని చెప్పేసి. సో ఇది జరిగినప్పుడు రితు చెప్పిన దానికి పబ్లిక్ పోల్ అడిగినప్పుడు ఓన్లీ 6% తనతో ఎక్కిపోయిస్తారు. అంటే తను డిజర్వ్ కాదని చెప్తుంది, ఆయిష డిజర్వ్ కాదు ఆ పవర్కి అన్నప్పుడు రితుకి ఓన్లీ 6% సపోర్ట్ అండ్ 94% నో చెప్తారు, తనకి ఏకీభవించరు. తనుజ చెప్పిన దానికి ఎంతమంది ఏకీభవిస్తారు అన్నప్పుడు నిజంగానే నేనున్నా కూడా మేబీ చేసేవాడినేమో. సో 88% ఎస్ తనుజ చెప్పింది కరెక్టే, తనతో మేము ఏకీభవిస్తున్నాం అని చెప్పి ఒప్పుకుంటారు. నిజంగానే తనుజ చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది, సూపర్ అనిపించింది. సో తర్వాత ఎనీహౌ ఆయిషాకి తన పవర్ సేవ్ అయిపోయింది. సో ఆ తర్వాత నాగార్జున సార్ ఆయిషాని అడుగుతారు అసలు ఏమైంది ఆ టాస్క్లో అని చెప్పేసి అన్నప్పుడు చెప్తుంది తను తొందరపడి ఆడాను సార్ అది ఇదని. సో తొందరపడడం కన్నా క్లారిటీగా ఆడడం ఇంపార్టెంట్ అని చెప్పి క్లారిటీ ఇస్తాడు తనకి. తర్వాత రితుతో ఏంటి ప్రాబ్లము అని చెప్పేసి అడిగినప్పుడు నేను ఏదైనా అడిగితే రితు నాకు క్లారిటీ ఇవ్వట్లేదు, క్యాప్టెన్ అడగండి అని కళ్యాణ్ని అలా ఇన్వాల్వ్ చేస్తుంది, అది కాదు కదా అని చెప్పేసి చెప్తుంది. సో దానికి రితు కూడా సో మాట్లాడుకోండి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ ఇస్ ద బెస్ట్. మీకు ఇద్దరికి ప్రాబ్లం ఉన్నప్పుడు తన డైరెక్ట్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, థర్డ్ పర్సన్ కాదు అన్నట్టు చెప్తాడు క్లారిటీగా. సో డైరెక్ట్గా తనతోనే మాట్లాడుకో, అప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇద్దరి మధ్యలో అని చెప్పేసి చెప్తాడు. సో రితు క్లారిటీ ఇస్తాడు కూడా, ఏదైతే నువ్వు బెడ్రూమ్ విషయం అయితే డైరెక్ట్గా మాధురి గారికి చెప్పినావు కదా, సో అలానే ఇక్కడ నీకు కిచెన్ క్లీనింగ్ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూలో డైరెక్ట్ ఆయిషాతోనే మాట్లాడుకో అని చెప్పేసి చెప్తారు. సో ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ తనూజ గారిని కాన్ఫెక్షన్ హాల్కి పిలుస్తాడు. సో మాట్లాడుకుందాం రా అని చెప్పేసి అంటాడు. సో తనూజ గారికి కూడా ఏదైతే రమ్య మాధురి గారి మధ్యలో ఉన్న వీడియో ఉందో అది చూపించి చెప్తాడు. సో ఇక్కడ తనుజ కొంచెం షాక్ అయిపోతుంది, అని చూసినప్పుడు అరే ఇలా మాట్లాడారా తన గురించి అని తను ఫీల్ అవుతుంది. అయిన తర్వాత తను చెప్తుంది, నేను డైరెక్ట్గా ఆల్రెడీ చెప్పాను దీని గురించి, ఆ పిల్ల చెప్పాలంటే చిన్నవాడే కదా సో తనుజ కన్నా. సో తనుజ అంటుంది తను ఇష్టమని చెప్పాడు, తనకి మేబీ క్రష్ ఏంటో అది తన ఒపీనియన్ చెప్పాడు అంతే, దాన్ని నేనేం పెద్దగా తీసుకోవట్లేదు, నేను నార్మల్గానే ఉన్నాను, అందరితో కంపేర్ చేసుకుంటే తనతో నిజంగానే నాకు కొంచెం కంఫర్ట్ ఎక్కువ అనిపిస్తుంది, సో తనతో అలా మాట్లాడతాను, సో దాని తప్పుగా అనుకుంటే అది కరెక్ట్ కాదు సార్, నేనైతే క్లారిటీగా ఉన్నానని చెప్పేసి అంటది. అన్న తర్వాత సరే నాగార్జున గారితో సో ఇదంతా నీకు సరే మాధురి గారు నీకు డైరెక్ట్గా చెప్పారా ఈ మాట లేదన్నా అంటే లేదు సార్ అంటే అప్పుడు ఒక మాట నిజంగానే నాగార్జున గారు సాలిడ్ మాట చెప్పారు, నీ మిస్టేక్స్ నీతో డైరెక్ట్గా చెప్తే అది నేను చేంజ్ చేసుకోమని చెప్పడం, అదే అందరితో చెప్పడం ఏంటంటే నేను పొల్యూట్ చేయడం అని. సో కొంచెం చూసుకోమ్మా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి చెప్తాడు. చెప్పినాక సో ఏదైతే తనుజ క్లారిటీ ఇచ్చిందో ఆ క్లారిటీకి పబ్లిక్ పోల్ అడిగితే పబ్లిక్ పోల్ వచ్చేసి 88% ఎస్,
తనుజతోనే అగ్రి చేశారు. ఎందుకంటే నిజంగా మనకు కూడా తెలిసింది తనుజ కొంచెం క్లారిటీగా ఉంటుంది, మరీ ఎలా కాదు. సో క్లారిటీగానే ఉంటుంది. సో ఆ విషయంలో నాకు కూడా అనిపించింది తను క్లారిటీగానే ఉంది అని అనిపించింది. సో సో అది జరిగింది. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంక ఎపిసోడ్ అయిపోలేదు, ఇంకుంది. సో ఇమ్మాన్యుయల్తో ఇమ్మాన్యుయల్ పిలిచి ఓ మాట అన్నారు, నాగార్జున సార్ పగిలిపోతుంది అని చెప్పేసి, ఇమ్మాన్యుయల్ నీకు పగిలిపోతుంది అన్నట్టు అనేసి బ్రేక్ అన్నారు. ఏంటో అందరం ఏం జరుగుతుంది అనుకున్నాం. తెలియసాక బ్రేక్ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇమ్మాన్యుయల్ కూడా ఏంటో తెలుసా అని అడిగితే, సార్ చెప్పండి సార్ అని అడిగినప్పుడు ఇమ్మాన్యుయల్ కొంచెం ఆట పట్టించిందిలే ఆ టైంలో. సో నువ్వు చేసేది కరెక్ట్ అనుకుంటున్నావా, అసలు ఏమనుకుంటున్నావు, సో నువ్వు ఏది చెప్తే అది జరుగుతుంది అనుకుంటున్నావా, అది ఇది అని అంటాడు. అన్నాక ఇమ్మాన్యుయల్ కొంచెం షాక్లో ఏమంటున్నాడు దేని గురించి అని అనుకున్నప్పుడు చెప్తాడు, అదే నువ్వు దేవతలు వస్తుందని చెప్పేసి సార్ వచ్చింది కదా అని చెప్పేసి అంటే, వచ్చారు సార్ వచ్చారు, మళ్ళీ కామెడీకి వచ్చేస్తాడు. సో అక్కడ కొంచెం ఆట పట్టించి చెప్తాడు. చెప్పిన తర్వాత దాంతోపాటు తను రమ్యకు వచ్చిన ఫుడ్ తిన్నదాని గురించి కూడా మాట్లాడి ఏంటి సంజన గారిది ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అది అంటే, లేదు సార్ లేదని చెప్పేసి చెప్తారు. సంజన కూడా లేనప్పుడు లేదు సార్ నా గేమ్ నాదే అన్నట్టు అంటుంది. సార్ తనుజతో ఏంటి తను ఆ రోజు సీరియస్ అయింది మనం ఫీల్ అయ్యావా నైట్ నిద్రలో గురించి అంటే, లేదు సార్ ఫీల్ అని కాదు సార్, అంటే కొంచెం అనిపించింది, ఏదో కోపం నా మీద తీసింది అనిపించింది, అది కరెక్ట్ కాదనిపించింది అని చెప్పి క్లారిటీ చెప్పడానికి ట్రై చేస్తాడు యాక్చువల్గా. సో తర్వాత నువ్వు ఏం చేస్తావో తెలుసా అంటే, తను జరుగుతుంది ఏమి సార్ ఏమన్నా అన్నాడా తిట్టాడా అది ఇది అంటే, సెన్సర్ ఒప్పుకోవట్లేదు, వీడియో పే చేద్దామంటే సెన్సర్ ఒప్పుకోవట్లేదు అంటాడు. సో ఇమ్మాన్యుయల్ ఇక్కడ అయితే తర్వాత నాగార్జున గారు పబ్లిక్ని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇమ్మాన్యుయల్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు, లేకపోతే తన వల్ల ఒక వైబ్ వస్తుంది అని ఎంతమంది అనుకుంటున్నారు అని అడిగితే 100% అందరూ కరెక్ట్ అంటారు. నిజమే, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఎంటర్టైన్మెంట్ అయితే 100% ఇస్తున్నాడు కాబట్టి. సో 100% పబ్లిక్ పోల్లో వస్తుంది. సో తనకి ఇంకా సో ఫుడ్ వస్తుంది ఈ వారం ఇమ్మాన్యుయల్కి. సో ఫుడ్ వస్తుంది, దానికి చెప్తాడు. సో అందుకే ఇమ్మాన్యుయల్ ఇందాక బ్రేక్ వెళ్ళే ముందు అన్నాను పొట్ట పగిలిపోతుందని, అంటే పొట్ట పగిలిపోయేలా నీకు ఫుడ్ వస్తుంది అని క్లారిటీ ఇస్తాడు. సో తన్ని కొంచెం కావాలంటే కొంచెం షేర్ చేసుకోవచ్చు తనుజతో అని చెప్పేసి అంటాడు. సో చెప్పేసి సో ఇక్కడ మాధురి గారు రేషన్ మేనేజర్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అన్నది కదా అని చెప్పి నాగార్జున పాయింట్ చెప్పి, సో చేంజ్ చేద్దాము అన్నట్టు కళ్యాణ్ ఒప్పుకోలేదు, పాత క్యాప్టెన్స్ కొత్త క్యాప్టెన్స్ చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నప్పుడు సో దానికి ఒక చిన్న టాస్క్ పెడతాడు. ఏదైతే దివ్యకి రేషన్ మేనేజర్ కరెంట్ ఉన్న రేషన్ మేనేజర్కి అండ్ మాధురి గారికి టెస్ట్ పెడితే, ఆ టెస్ట్లో ఆల్మోస్ట్ ఒకటే తప్పు, బట్ ఆల్మోస్ట్ అన్ని ఆన్సర్స్ కరెక్టే చెప్తుంది మాధురి గారు. సో మాధురి గారికి కొత్త రేషన్ మేనేజర్గా అపాయింట్ అయ్యింది. సో ఇప్పుడు దీనిలో ఇక్కడ మాట్లాడిన తర్వాత దివ్యతో ఒక మాట అడుగుతాడు, కర్రీ చిన్న పోర్షన్ ఆఫ్ కర్రీ వేసుకున్నందుకు ఎందుకు అంత గొడవ జరిగింది అని చెప్పేసి అలా అనడం కరెక్ట్ కాదు కదా అంటే, దివ్య క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సార్ నేను కర్రీ వేసుకున్నందుకు కాదు, అక్కడ ఇది ఒక రూల్ ఉంది, ఆ రూల్ని పాటించలేదు దాని గురించి అని చెప్పేసి. సో ఆ రూల్ అందరికీ తెలుసా అని అడిగితే, ఆల్మోస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళందరికీ తెలియదు, ఓన్లీ మన గౌరవ్ ఒక్కరికి తెలుసు, ఎందుకంటే సంజన గారు చెప్తారు. సో పోర్షన్స్ డివైడ్ చేస్తారు, ఆ పోర్షన్స్నే వేసుకోవాలి కర్రీ అని చెప్పి ఆ రూల్ అందరికీ తెలియదు. సో నాగార్జున అప్పుడు దివ్యానికి క్లారిటీ ఇస్తారు. సో నువ్వు పెట్టిన రూల్ అనేది అందరికీ తెలియాలి, తెలియకపోతే ఇలానే జరుగుతుంది. సో తెలియకపోతే దాన్ని కమ్యూనికేట్ చేయాలి, కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల ఇలా జరిగింది, దానికి అరచుకోవడాలు కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత ఇక్కడ మాధురి గారు విన్న తర్వాత మాధురి గారు ఒక క్వశ్చన్ని రేజ్ చేస్తారు. ఏంటంటే ఇక్కడ కొంచెం దివ్య గారు పార్షాలిటీ చూపిస్తున్నారు అని. సో భరణికి అంటే కొంతమందికి ఎక్కువ ఫుడ్ పెడుతుంది, ఎక్కువ పోర్షన్ ఇస్తుంది, లేకపోతే ఎక్కువ క్వాంటిటీ షేర్ అవుతుంది అని చెప్పి క్వశ్చన్ రేజ్ చేస్తుంది. ఎవరు అని అడిగితే భరణి గారికి అని అంటుంది. సో భరణి గారికి ఎందుకు పోర్షన్ ఎక్కువ వస్తుంది అంటే దానికి దివ్య క్లారిటీ ఇస్తుంది. సార్ నా పోర్షన్ ఏదైతే నేను యాజ్ ఎ మెంబర్గా నాకు ఒక పోర్షన్ వస్తుంది, ఆ పోర్షన్లో నేను సగం తిని సగం నేను అక్కడ ఇస్తున్నాను, అది నా ఇష్టము, నా పర్సనల్ అని చెప్పేసి చెప్తుంది. రేషన్ మేనేజర్ కాదు, నా పర్సనల్గా అని చెప్పి చెప్తుంది. సో దానికి నాగార్జున గారు అది కాదమ్మా ఇంట్లో అందరు ఉన్నారు కదా అందరికీ ఇవ్వచ్చు కదా అంటే, లేదు సార్ అది నా ఇండివిజువాలిటీ కదా,
నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తాను సార్ అని చెప్పేసి అంటారు. అప్పుడు నాగార్జున నిజంగానే అప్రిషియేట్ చేస్తాడు. అవును, అది నీ ఇష్టం, నీ ఇండివిజువాలిటీ కాబట్టి. ఎందుకంటే దివి క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు నా కర్రీ ఒక్కటే చూస్తున్నారు, నేను లేకపోతే భరణి గారు ప్లేటే చూస్తారు, నా ప్లేట్ చూడలేదు. అండ్ ఇంకోటి తన ఫ్రూట్స్ నాకు ఇస్తున్నాడు. సో అది మా ఇద్దరి మధ్యలో షేరింగ్ జరుగుతుంది అని చెప్పి క్లారిటీ ఇస్తుంది. సో దానికి నాగార్జున గారు ఇండివిజువల్ కాబట్టి అది నీ ఇష్టము అని క్లారిటీ ఇస్తారు. సో దానికి మాధురి గారికి క్లియారిటీ వచ్చిందా అని అడిగితే వచ్చింది సార్ అంటే. సో అక్కడికే అయిపోతుంది. సో ఆ గొడవ కూడా పోలీస్ స్టాప్ పడిండొచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్తో ఒక చిన్న మళ్ళీ ఒక ఫన్నీ టాస్క్ లాంటిది ఇమ్మాన్యుయల్తో వర్కౌట్ అని చెప్పేసి రమ్యతో కలిసి చేసిన వర్కౌట్ ఉంటుంది కదా, తను డిప్స్ కొట్టేది, అది దాని గురించి మళ్ళీ ఒకసారి అడుగుతాడు, మళ్ళీ ఒకసారి చేయమంటాడు. సో చేస్తాడు, కొన్ని ఆగిపోతాడు. తర్వాత మళ్ళీ ఇంకోటి గౌరవతో చేసిన ట్రైప్స్ ఉంటాయి కదా, బైసెప్స్ ఉంటాయి కదా, బైసెప్స్ గురించి కూడా అడుగుతాయి. అప్పుడు ఆయిషాతో చేయమంటాడు, ఆయిషాతో కూడా చేపిస్తాడు. అదొక చిన్న ఫన్నీగా జరిగింది. సో ఇది జరిగింది బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు నాగార్జున సార్తో. కాకపోతే ఇక్కడ నాకేమనిపించిందంటే కొన్ని పాయింట్స్ దగ్గర నాగార్జున కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు. కాకపోతే ఎందుకు మాట్లాడేది అనేది మనకు కూడా తెలియదు. మేబీ ఫస్ట్ వీకే కాబట్టి అలా మాట్లాడొద్దు అనుకున్నారా ఏంటో వైల్డ్ కార్డ్ వాళ్ళతోని అనిపించింది. కాకపోతే ఒకనొక పాయింట్లో ఏమనిపించింది అంటే వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ కొంచెం సపోర్ట్ ఎక్కువ అనిపించింది. అదే నిజమా కాదా కానీ, బట్ అనిపించింది అలా. వాళ్ళకి ఎట్లా సపోర్ట్ కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసినట్టు, వీళ్ళకి తక్కువ చేసినట్టు అనిపించింది. సో అండ్ ఇంకో విషయం చెప్పాలి దీంతోపాటు, నిన్న ఆఫ్టర్నూన్లోనే అంటే జనరల్గా అన్ని వాటికి ఇలా జరుగుతుంది, బయటకు వచ్చేస్తుంది ఎలిమినేషన్ ఎవరు అనేది. సో దానివల్ల సండే ఎపిసోడ్ అనేది ఇంట్రెస్టింగ్గా పడదు. అందరూ భరణి గారు ఎలిమినేట్ అని చెప్పేసి డిసైడ్ చేసేసారు అందరూ ఆల్మోస్ట్. సో భరణి గారు ఎలిమినేటా కాదా అనేది మనం చూడాలి, వెయిట్ చేయాలి. సో మేబీ ఓట్స్ తక్కువ వచ్చి ఉండొచ్చు, బట్ సండే వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ సండే రోజైనా చెప్తే బాగుంటుంది, కానీ సాటర్డేనే చెప్పేస్తున్నారు రివ్యూస్ అన్నీ. సో కొంచెం అది కొంచెం ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లేకపోతే బిగ్ బాస్ చూడరు, ఇంకా అంత రివ్యూస్ చూసే సరిపోతుంది అనుకుంటారు. సో ఓన్లీ రివ్యూస్ ఇవ్వండి, జరిగిన ఎపిసోడ్ బట్టి రివ్యూస్ ఇస్తే బాగుంటుందని. కానీ ముందుగానే జరిగేది కూడా ముందుగానే చెప్పడం వల్ల కొంచెం ఆ షో మీద, ఎందుకంటే మనం ఆ షో మీద బతుకుతున్నాం కాబట్టి, ఆ షో రివ్యూ ఇచ్చి మనం బతుకుతున్నాం కాబట్టి అది దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలని నా ఒపీనియన్. సో ముందే చెప్పడం కన్నా షో అయిన తర్వాత చెప్పండి, బాగుంటుంది. అంటే గెస్ చేయండి, కరెక్ట్ గెస్ చేయడం పర్లేదు, కానీ గెస్ చేయకుండా ఏకంగా డిసైడ్ చేసేస్తున్నారు. సో డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అప్పుడే. సో మనకు తెలిసినా కొంచెం ఆడడం కరెక్ట్ అని నాకు అనిపించింది. సో అంతేగాని నేను రివ్యూస్ చేయొద్దనట్లేదు. దట్స్ మీ ఇష్టాలు, మీ ఒపీనియన్స్, మీ ఇష్టం, మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో అది గైస్. సో దట్స్ ఆల్ అబౌట్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. సో ఈరోజు సండే. సో ఈరోజు నిజంగానే భరణి గారు ఎలిమినేటా కాదా అనేది ఈరోజు ఈరోజు ఎపిసోడ్ బట్టి చూద్దాం. ఆల్రెడీ తెలిస్తే ఓకే, తెలియకుంటే వెయిట్ చేద్దాం. సో నాలా ఎపిసోడ్ చూసి డిసైడ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు వెయిట్ చేద్దాం, ఎపిసోడ్ చూసి మనం డిసైడ్ అవుదాం. సో టిల్ ద టైమ్, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్.